కొచ్చి నుంచి స్టార్ట్ అయ్యి అమెరికన్ 250 ఇయర్స్ సెలబ్రేషన్స్ కోసం అమెరికా చేరుకుంది ఇండియన్ షిప్ ఐఎన్ఎస్ సుదర్శిని. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. కొచ్చిలో స్టార్ట్ అయ్యి మేడ్ ఇన్ కొచ్చి ఇండియాలో 2011లో కన్స్ట్రక్ట్ చేసిన ఒక బోట్ ఐఎన్ఎస్ సుదర్శిని ఇక్కడ వచ్చేసింది. ఇండియాని రిప్రజెంట్ చేస్తూ అమెరికా 250 ఇయర్స్ ఇక్కడ గ్రాండియర్ గా చూపిస్తూ ఇక్కడ బోట్స్ పరేడ్ అయితే అందులో చాలా ప్రౌడ్ గా సేల్ అవుతూ మేరా భారత్ మహాన్ అని చెప్పి ప్రూవ్ చేస్తుంది బోట్. ఎందుకో తెలుసా, ఇక్కడ చుట్టుపక్కల వచ్చిన కంట్రీస్ అన్ని దగ్గర దగ్గర పోర్చుగీస్, యూరోప్, కింద లాటిన్ అమెరికా కావచ్చు, కానీ మన షిప్ చాలా స్పెషల్. చూస్తే 7 సంవత్సరాలు దాటొచ్చింది. బ్రూక్లిన్ బ్రిడ్జ్ కి ఎదురుగా హడ్సన్ రివర్ ని షేర్ చేసుకుంటూ ఇక్కడ షిప్ యాంకర్ ఐఎన్ఎస్ సుదర్శన్ లో ఇప్పుడు మనం ఉన్నాం. పైన ఇక్కడ రాడర్ అన్నమాట. ఈ రాడర్ ఎక్కడ ఏమవుతుంది అని చెప్పి చూపిస్తూ, అండ్ ఈ షిప్ యొక్క సిచ్యువేషన్ చూస్తే కనుక చాలా వెల్ డిజైన్డ్ మెకానిజం తో ఉండి అండ్ 19 రోజులు వితౌట్ ఎనీ యాంకర్ ఆర్ వితౌట్ ఎనీ ఇంజిన్ ఈ షిప్ సేల్ అవుతూ వచ్చింది. ఎందుకంటే మెకానిజం అంత బాగా డిజైన్ చేశారు. ఇది హిస్టరీలోనే మొదటి. అండ్ మనం నెక్స్ట్ కెప్టెన్ గారితో మాట్లాడి మరి తెలుసుకుందాం. కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటూ మనం వాడుక భాషలో అంటున్నాం, కానీ ఒరిజినల్ కెప్టెన్ ఆఫ్ షిప్ తోటి మనం మాట్లాడదాం ఫర్ ఐఎన్ఎస్ సుదర్శిని. అండ్ దట్ టు మన తెలుగు వారు అయినందుకు వీ షుడ్ బి వెరీ ప్రౌడ్. అండ్ ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. అండ్ నా పేరు కమాండర్ రవికాంత్ నండూరి. నేను సుదర్శినికి కమాండింగ్ ఆఫీసర్ని. గత 14 నెలల నుంచి షిప్ కమాండ్ చేస్తున్నాను. అండ్ జనవరిలో మేము ఇండియా నుంచి బయలుదేరాం షిప్ తీసుకుని. 10 నెలల జర్నీ టోటల్గా మేము బయలుదేరింది. మొత్తం 13 దేశాలు, 18 పోర్ట్స్, 21 పోర్ట్ కాల్స్ చేయటం అండ్ 22,000 నాటికల్ మైల్స్ దాన్ని ప్రయాణం చేయడానికి ఈ షిప్ బయలుదేరింది జనవరిలో. అండ్ మిడ్వే పాయింట్ ఇప్పుడు మాది యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నాం. సో వన్ ఆఫ్ ది మేజర్ ఈవెంట్స్ కి మేము ఇన్వైట్ అయ్యాం. దానికి యునైటెడ్ స్టేట్స్ 250 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేయడానికి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. సో మేము నార్ఫోక్ లో జూన్ ఎండ్ లో చేరాము. ఆ తర్వాత బాల్టిమోర్ అండ్ ఇప్పుడు న్యూయార్క్ లో వాళ్ళు ఉన్నాం అండ్ సెలబ్రేటింగ్ ది 250 ఇయర్స్ విత్ ది అమెరికన్స్.